రే జిల్లుగా ఉంటుంది తెల్ల. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ సంధ్య లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నానండి. సో ఈరోజైతే నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంటికాడే మా పాపని పట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నిన్న పొద్దున మా పాపని కుక్క పిల్ల కోరికేసింది. సో కొరికేసినాక ఎత్తుకెళ్ళి తనకు ముందు పెట్టించుకొని వచ్చినప్పుడు డాంచి వదలలేదు, ఏడస్తానే ఉన్నది. అంటే చిన్న పాప కదా, కొంచెం కొరికేసేకాడికి నా ఎత్తుకునేసింది అనమాట. సో అందువల్ల తనని సతాయించడంలోనే సరిపోయాను, నేను వీడియో గడి చేయలేకపోయాను. మా ఆయన వచ్చినాక అప్పుడు తను కడిచేసి అప్పుడే పనులు చేసుకొని మళ్ళీ పెట్టించుకొని వచ్చిన ముందైతే. సో ఇవాళ మేలు కొంచెం బాగా ఆడుకుంటా ఉంది. వీడియో చేసి దానికి కూడా కొంచెం బాగుందనేసి ఇప్పుడు తీస్తున్నాను. సో ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న పొద్దున కుక్క కొరికేస్తుందని చెప్పాను కదా, నేను ఎక్కడ లేనండి, ఇంట్లోనే ఉన్నాను. అంటే ఇంట్లో తింటా ఉన్నాను. బయట వచ్చేసి మా ఆడబిడ్డ అనక మా అత్త వాళ్ళు ఇంకా ఎవరెవరో చాలామంది ఉన్నారు, ఆడ కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు. సో అక్కడ వాళ్ళు ఉన్నారు కాబట్టి చూసుకుంటూ ఉంటారు అని చెప్పేసి వదిలేసి నేను వచ్చి తింటా ఉన్నాను అనమాట. తింటా ఉండేకాడికి తను బాగానే ఆడుకుంటా ఉన్నింది, చేసుకుంటా ఉన్నిందంట. కానీ వాళ్ళు ఈ మాటల మీద పడిపోయి తన్నగడే గమనించలేదేమో. ఆ పిల్ల కుక్క పిల్ల కాడికి, అంటే కుక్క పిల్లలు అంటే ఇష్టం కదా అని చెప్పేసి కుక్క పిల్ల కాడికి వెళ్ళి ఆడుకుంటా ఉండి ఏం చేసిందో ఏమో అది కొరికేసే కాడికి సడన్గా అదే ఏడిసే కాడికి నేను ఇంట్లో టంచి ఇన్నే కాడికి సరే ఎందుకు ఏడుస్తుంది పిల్ల అని చెప్పేసి సరని వరండాలోకి వచ్చే కాడికి మా అన్న కూతురని చెప్పాను కదా, తను వచ్చేసి అరసుకుంటా వచ్చింది. అత్త శ్రీవర్షిణిని కుక్క పిల్ల కొరికేసింది అని చెప్పేసి అరుస్తూ వచ్చింది. ఇంద్ర కుక్క పిల్ల కొరికేసిందంట అని చెప్పేసి సర్రని వెళ్ళేసి చూస్తే వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు, ఎక్కడన్నా కొరికేస్తుంది ఏమో అని చెప్పేసి చూస్తూ ఉండే కాడికి లేదు కొరకలేదులే అనేసి అని అన్నారు. నేను కూడా నిజంగానేమో కొరకలేదులే అని చెప్పేసి కొద్దిసేపు చూసిన అదే వాళ్ళు ఇంకో కాలు చూస్తున్నారు, ఒక కాల్లో కొరికేస్తుంటే ఆ కాలే కావాలని చెప్పేసి నేను కూడా అట్టే చూసిన. అన్నాక మళ్ళీ నాకు ఎందుకో ఇంకొకసారి బాగా చూడు, రెండు కాళ్ళు చూడు అనిపించింది అనేసి మళ్ళీ రెండు కాళ్ళు బాగా చూస్తే కొంచెం రక్తం వస్తూ ఉన్నింది అనమాట. అంటే పుల్లు దిగబడేసి ఒక పుల్లు రక్తం వస్తూ ఉన్నింది. చూసేసి ఏ కాలు కొరికింది ఈ కాలు అనేసి అడిగితే ఈ కాలేమో అనేసి అని చెప్పి సర్లే అని చెప్పేసి వెంటనే వెతుకుని వెళ్ళేసి ఆమెకు చెప్పి ముందు పెట్టించుకొని వచ్చామన్నమాట. ఆమె ముందు పెట్టేటప్పుడు చెప్పింది 3 పూటలకి ఇస్తుందంట. నిన్న సాయంత్రము ఈరోజు పొద్దున ఈ 3 పూటలకి అయితే సరిపోయింది. అంటే కొంచెం తాగిచ్చాం కదా, అది 3 పూటలకు సరిపోయింది. ఇంకా పుండుమ అనే దానికి మాత్రమే వచ్చి కట్టించుకొని వెళ్ళండి అని చెప్పేసానింది. నైట్గా అంటే ఈరోజు వెళ్ళాం కాబట్టి మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ ఒకసారి కాలుకి కొరికేస్తుందని చెప్పాను కదా, ఆ కాలు కాడ ముందు వేసుకొని కట్టించుకొని పొండి అని చెప్పింది. సరేలే అని చెప్పేసి వచ్చేసాం. మళ్ళీ సాయంత్రం పోదాంలే అని చెప్పేసి. ఆమె ఎవరు కూడా కాదులేండి, అంటే మా వదినికి అక్క అనమాట. ఇక్కడే మా ఊర్లోనే ఉంది. వెళ్ళేసి గబ్బాన వెళ్ళి పెట్టించుకున్నాం కాబట్టి సరిపోయింది. లేదంటే ఇంకా వాళ్ళు పెట్టరు లేదు అనేసి అని అనుకున్నానంటే ఇంకా హాస్పిటల్కే వెళ్ళి ఉండాల. ఏదిరా కాల చిన్న పెట్టిన అన్నా కుక్క ఆడ కొరికేసింది నాన్న కాలు మీద కొరికేసింది పెట్టిన కుక్క. నేను పని పోయి వచ్చే కాడికి మా పాపని కాలు మీద కుక్క కొరికేసింది. బిడ్డ నువ్వు వాళ్ళ దగ్గర అంతా తప్పులమ్మా. వదిలేసి ఇంట్లో తింటా ఉన్నా, బయట ఆడుకుంటా ఉండింది. రక్తం వచ్చేసిందా నానా తల్లే? రేపుండమ్మా డాడీ కొగ్గూరికేసిందా? పొద్దున కొరికేసింది. వెళ్ళవు
మింగుతుందా పిల్ల నానా? పాలల్లో కలిపి పోసినాం కొంచెం గట్టి. ముందు ఇప్పుడు 3 పూటలకి ఇస్తారంట. పొద్దున ఒకసారి ఇచ్చినారు, ఇప్పుడు ఒకసారి మళ్ళీ పదను కూడా ఏడ్చిందా? కుక్క పెట్టి ఏడ్చిందా? ఇంక బా నీ బా మా కుక్కలు పాలేదు మే చూసి నేనా చవడకంటే వెళ్తున్నావా? ఆ పిల్లకి పిల్ల ఏడ్చేది. నాన్న తాగి పదము బండికి పదం మనం బండికి. ఎత్తుకునే చేతుకు పోసేస్తా. అంతే ఆ పిల్ల. తాగి రెడీ వెళ్దామా? పోయింది వెళ్ళిందిలే. డిరెక్ట్ ఆడుతుందండి పాప చూడు. జట్టు కొరికిందో ఎవరు జట్లు నోట్లో వేడేస్తుంది. ఆడబోసేద్దాం. రే జిల్లుగా ఉంటుంది తెల్లా. అబ్బా నెప్పికి ప్రేమ ఉండదు. సన్నకున్న చూడది పోయింది. గీసుకుంటేనే తక్కువ మరే లెక్క ఏడొస్తాను నేను గీసుకుంటేనే. అయిపోయిందా సార్కాలు పోసేస్తాడు. విడేసుంటుందా మా పిల్ల? విడేసుంటుందా? అయిపోయిందిలే. ఎడబాక పోయింది. ఏడకోతే ఏడుందా? ఓ సరేలే గమ్ముకో. ఏం చేయలేదులే కానీ సరే. ఊరే. సో చూసారు కదా అండి ఈ వీడియో. అందువల్లే నిన్న వీడియో తీయలేకపోయాను అనమాట. ఎందుకంటే తను వదలలేదు కాబట్టి తీయలేకపోయాను. ఈరోజు ఏం పర్వాలేదు, కొంచెం బాగానే ఉంది, ఆడుకుంటా ఉంది. అందువల్ల తను
ఫోన్లో పాటలు పెట్టించేసి వచ్చాను అనమాట. అంటే చిట్చిలకమ్మ పాటలు ఉంటాయి కదా, అవి పెట్టించేసి వచ్చిన, అవి చూసుకుంటా ఉన్నది ఇంట్లోనే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. సో మరొక మంచి లాగుతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.